యోబు 11వ అధ్యాయము. అప్పుడు నైమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళం కంటే లోతుగా నున్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును గదా. అయితే అడవిగాడిది పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మర్చెదవు. దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షిత్వంగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమియూ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. యోబు 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. నిజముగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమం గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేనివాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి గదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవర్నూ మరల కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికినీ సాధ్యం కాదు. ఆలోచించుము,
ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గల వారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జర్ములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును, జనుములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధక పరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తోలచేయును. యోబు 13వ అధ్యాయము. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించియున్నది. మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనంగా నుండుట మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదం వినుడి, నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును. ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను? చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియో నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాజ్మూలంను శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాట చూచువాడెవడు? ఎవడైనా నుండి నీడలా నేను నోరు మూసుకుని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చెయ్యకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచినేడలా నేను నీకు ఉత్తరమిచ్చెదను. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి? నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావు? ఇటు అటు కొట్టుకొని పోవచున్న ఆకును నీవు వేధించదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాల చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. యోబు
14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఎంచియున్నావు. తీర్పునందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించియున్నావు. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడనూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమిపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందరు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఎక్కిపోవనో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవనో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలు కొనరు. ఎవరినూ వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండయైనను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.